ఈరోజు మనం వెళ్ళబోతుంది మురుదేశ్వర్ టెంపుల్. అండ్ గెస్ వాట్, ఇక్కడ ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన మహాశివుని విగ్రహం అండ్ అలాగే మన భారతదేశంలోనే అత్యంత ఎత్తైన రాజగోపురం కూడా ఉంటాయి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ న్యూ వ్లాగ్. సో ఈ రోజు మనం వెళ్ళబోతున్న ప్లేస్ శివుడికి, మహాశివునికి ఒక ఐకానిక్ ప్లేస్ ఉంది ఇక్కడ కర్ణాటకలో. అదే మురుదేశ్వర్ టెంపుల్. నిన్న జాగ్ ఫాల్స్ నుంచి డైరెక్ట్ గా నేను మురుదేశ్వర్ వచ్చేసాను. చాలా దూరం ఘాట్ రోడ్డు, మొత్తం ఫాగ్ పట్టేసి ఫుల్ అడ్వెంచరస్ గా ఉంది. అరౌండ్ నాకు 90 కిలోమీటర్స్ వచ్చింది అక్కడ నుంచి ఇక్కడికి. సో నిన్న నైట్ ఇక్కడ స్టే చేశాను మురుదేశ్వర్ లోనే. సో ఇప్పుడు గుడికి వెళ్దాం. నేను ఇవాళంతా ఇక్కడే ఉందాం అనుకున్నానంటే డే టైమ్ లోను నైట్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఆ లైటింగ్ లో అది. సో బయలుదేరదాం, ఇంకా లెట్స్ గో. మురుదేశ్వర్ టెంపుల్ ని నైట్ వ్యూ కూడా చూపిద్దాం అనుకున్నాం కదా, దానికి దర్శనం కూడా ఈవినింగ్ చేసుకుందాం అని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు నేను ఉడిపి రోడ్ లో ఒక సూపర్ సీనిక్ ప్లేస్ ఉంది. అది మురుదేశ్వర్ టెంపుల్ నుంచి 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఉడిపి ఇక్కడ దగ్గరే. దీని పేరు వచ్చి మరవెంతే బీచ్. ఏంటంటే హైవేకి ఒక పక్క సుపర్ణిక నది ఒకటి, రెండో పక్క అరేబియన్ సీ ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. సముద్రం నుంచి వచ్చే అలలు రోడ్డుని పాడు చేయకుండా, రోడ్డు కోతకు గురవుతుంది తగిలితే. సో స్టోన్స్ వేసి ఉంటాయి వేవ్స్ ని కట్ చేయడానికి. మంచి సీనిక్ ప్లేస్ ఇది. వర్షాకాలం కదా, అలలు చాలా పెద్దగా ఉన్నాయని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఇక్కడేమో కట్టేశారు కూడా అడ్డంగా. అలలు చాలా పెద్దగా ఉన్నాయి, దీని నుంచి లోపలికి వెళ్ళడం రిస్కీ.
వెళ్ళిపోదాం. ఇంకా వేవ్స్ అలా కట్ అయ్యి మధ్యలోంచి పుల్ చేసేట్టుగా ఫామ్ అవుతున్నాయి. గాయస్, మరవంతే బీచ్ దాటాక కొంచెం దూరంలో 2-3 కిలోమీటర్స్ ఎదరికి వస్తే ఆ పంచగంగావళి రివర్ అని మల్టిపుల్ గా పాయలుగా విడిపోతూ అటు సుపర్ణక రివర్ కూడా కలుపుతూ ఎన్నో ఐలాండ్స్ ఫామ్ చేసింది. నైట్ వ్యూ కూడా చూపిద్దాం అని చెప్పి ఇక్కడే ఉన్నాను మార్నింగ్ నుంచి. దర్శనం కూడా ఈవినింగ్ చేసుకుందాం, బాగుంటుంది. పొద్దున్న ఎండ మండిపోయింది, సో డ్రోన్ షాట్ తీసుకుని వచ్చేసాను. ఇక్కడే ఇది రోడ్డు బాంగ్రీ బీచ్, షాన్బేబీ బీచ్ అని ఉంటుంది. అక్కడ మంచి ప్లేసెస్ ఉన్నాయి. అక్కడే ఉండి టెంపుల్ 12 కి క్లోజ్ చేసి 4 కి ఓపెన్ చేస్తారు కదా, సో మళ్ళీ వెళ్తున్నాను ఇప్పుడు. పీకాక్స్ కనిపించాయి ఇక్కడ. ఫస్ట్ వెళ్ళి గుళ్ళో దర్శనం చేసుకుని వచ్చేద్దాం ముందు. దర్శనం అయిపోయింది. సో నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఇది ఈ గుడి గురించి. అంటే రావణాసురుడు లంకకి తీసుకెళ్తుండగా శివుణ్ణి ఆ లింగాన్ని నేల మీద పెట్టేయడం జరుగుతుంది. సో అప్పుడు నేల మీద పెట్టేసిన తర్వాత అది అక్కడ నుంచి ఇంకా జరగదట. ఆ నేల మీద ఎలా వచ్చింది అదంతా సెపరేట్ స్టోరీ. వినాయకుడు పెట్టేస్తాడు. 3 సార్లు పిలిస్తే సూర్యాస్తమయం అయిందని రావణాసురుడు సంధ్యావందానికి వెళ్తే అప్పుడు వినాయకుడికి ఇస్తాడంట. వినాయకుడు 3 సార్లు పిలిస్తే రాకపోతే కింద పెట్టేస్తానంటాడు నేల మీద. సో అలా పెట్టేసిన తర్వాత యాక్చువల్గా బ్రాహ్మణుడికి ఇస్తాడంట. వినాయకుడు బ్రాహ్మణుడు వేషంలో ఉన్నాడట. సో అది యాక్చువల్గా ఆ ప్రదేశం అయితే గోకర్ణలో ఉన్న ఆత్మలింగాన్ని రావణాసుడు అది కింద పెట్టేసిన అది కదలకపోతే కోపంతో విరగొట్టాడు. అందులో ఒక మొక్క ఇక్కడ పడిందట. సో అందుకే ఇది మురుదేశ్వర టెంపుల్ గా వెలిసింది. ఈ మురుదేశ్వర టెంపుల్ కూడా ఒక ఆత్మలింగంగానే కొలవబడుతుంది. అప్పులేమన్నా ఉంటే క్షమించండి, తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఈ గోపురమును మహాశివుడిది ఆ పెద్ద కట్టడం ఉంది కదా, ఇవి ప్రపంచంలోనే 2వ అతిపెద్దది శివుడి విగ్రహంను గోపురమును. మన భారతదేశంలో అయితే ఈ గోపురం ఫస్ట్దట, అత్యంత ఎత్తున్నది. శివుని విగ్రహం అయితే రెండవ అత్యంత ఎత్తున్న కట్టడం ఇది. మొదటిది అత్యంత ఎత్తున్నది రాజస్థాన్లో ఉందట. ఇప్పుడే ఒకటి చూశాను, నేను చెప్పాను కదా ఇందాకడ పురాణంలో చెప్పిన కదా. సో రావణాసురుడు ఒక బ్రాహ్మణుడికి శివలింగాన్ని ఇస్తుంది ఇక్కడ, అది కూడా విగ్రహంలా చేసి పెట్టారు. చూపిస్తాను మీకు. చూసారా? ఇక్కడ నుంచి ఒక మంచి షాట్ వచ్చింది. అర్జునుడు, కృష్ణుడు, మన మహాశివుడు. ఇది కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన సన్నివేశం ఇది. ఓకే, సూర్యాస్తమయం అవుతుంది. ఇక్కడ పక్కనే సముద్రంలో కట్టినట్టుగా ఒకటి రెస్టారెంట్ కైండ్లో ఉంది, నవీన్ బీచ్ రెస్టారెంట్. ఇక్కడ ఏమైనా ఫుడ్ తిన్నాం, కొంచెం సన్సెట్ ఎంజాయ్ చేస్తూ ఇలా బీచ్లో తింటూ చాలా బాగుంది.
సన్సెట్ అయిపోయింది. ఒక 2 minutes డిఫరెన్స్. అంటే సూర్యుడు సన్సెట్ అవుతున్నప్పుడు బాగుంటాడు కదా, అప్పుడు అటు నుంచి శివుడు వెనకాల సూర్యుడిని అలా పెట్టి తీద్దామని ట్రై చేశాను. సో అప్పుడే కిందకి వెళ్ళిపోయాడు కొంచెం, బట్ కొంచెం అలా కనిపిస్తూ వచ్చింది. మన డ్రోన్ తో ఇప్పుడు ఒక నైట్ వ్యూ కూడా చూపిస్తాను. ఓకే, లెట్స్ వాచ్ ఇట్. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.